వాళ్ళంతా రైతులు కాదు. అలాగే అనేక దశాబ్దాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పథకాలు రైతులకు అందించే పథకాలు తీసుకున్నప్పటికీ కూడా వ్యవసాయం చేసే ఓనర్లు అలాగే కౌలు రైతుకు కూడా అందిన ఏకైక సబ్సిడీ ఎరువుల సబ్సిడీ, రసాయనిక ఎరువుల సబ్సిడీ. సో భూమిని సాగు చేసేవాళ్ళే ఎరువు కట్టను కొంటారు. అది ఈ కాంప్లెక్స్ ఎరువు కావచ్చు, యూరియా కావచ్చు, ఏదైనా సరే. రసాయనిక ఎరువుని తీసుకెళ్ళి బక్కలట్టుకోవడానికి పనికిరాదు, లేకపోతే ఏదైనా హార్లిక్స్లా కలిపి తాగడానికి పనికొచ్చే వస్తువు కాదు. రసాయనిక ఎరువు కేవలం వ్యవసాయానికి భూమి మీద వేయటానికి మాత్రమే ఉపయోగించే ఎరువు. సో గత సంవత్సరం యూరియా షార్టేజ్ వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర 267 రూపాయలకి యూరియా దొరకలేదు. 400, 500, 600 పెడితే దొరికింది. సో రాష్ట్రాల్లో ఎరువు దొరకకుండా, యూరియా దొరకకుండా ఆగిపోయిన రైతు అనేవాళ్ళు లేరు, కానీ బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నారు. దాన్ని చూపించి ఏదో ఈ సంవత్సరం బ్లాక్ మార్కెట్ని అరికడతాం అన్నట్టుగా పెట్టి ఒక యాప్ని, ఎరువు కొనుక్కోవడానికి ఒక యాప్ని తీసుకొచ్చారు. అంటే వెళ్ళి ఆ యాప్ ద్వారాగా యాప్లో లోడ్ అయిపోయి ఆ యాప్ ద్వారా నా ఆధారు దానికి అనుసంధానం చేస్తే నా భూమి ఎంత ఉందో దాంట్లో చూపిస్తే దాంట్లో ఎన్ని కేజీలు డిఏపి కావాలి, లేకపోతే ఎన్ని కేజీలు యూరియా కావాలి అది చూపిస్తుందంట. దాని ప్రకారం ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు వస్తారంట. మనం ఎప్పటి నుంచో ఒక సామెత చెప్తాం, బిఏ రోమన్ ఇన్ రోమ్. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి మనుషులు ఉండాలి. అరే ఇక్కడ ఉన్న కౌలు చేసే రైతులు ఇవాళ మాగాణి వ్యవసాయంలో తీసుకుంటే 100కి 90% మందికి రైతులు కౌలు రైతులు. సో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా ఏ పంటలో తీసుకున్నా సరే 75 నుంచి 80% మంది కౌలు రైతులు. ఈ భూమి కలిగిన ఓనర్ అమెరికాలో ఉన్నాడు, లేకపోతే బ్రిటన్లో ఉన్నాడు, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, లేకపోతే ఢిల్లీలో ఉద్యోగాలు చేసుకున్నారు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటారు. భూములు వాళ్ళకి ఎంత ఉన్నాయి. ఇప్పుడు భూమిని సాగు చేసే రైతుకి ఇవాళ నారుమడి పోసాడు. ఎప్పుడు కూడా వ్యవసాయం అదును పొదును. సో వర్షం కురిసిన రోజున అదునుకి విత్తనం చల్లాలి, అట్లాగే ఆ పొదును ఉన్న టైంలో ఎరువు వేసుకోవాలి. ఇవాళ ఎరువు వేయాల్సింది అతను దీన్ని వచ్చుకుని అసలు ఎక్కడ కూడా కౌలుదారీ కార్డులు ఎంతమంది కౌలుదారులు ఉంటే ఎంతమందికి మనం కౌలుదారీ కార్డులు ఇవ్వగలిగాం. ఇప్పుడు దాకా కూడా కౌలుదారీ చట్టాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కౌలుదారీ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసి సో 11 నెలలకే కౌలుదారి అది లైసెన్స్ కింద, సాగు చట్టం కింద సర్టిఫికేట్ ఇచ్చి నో రెన్యువల్, నో ఎక్స్టెన్షన్, ఆటోమేటిక్గా రద్దయిపోయేటట్టుగా భూమి కలిగిన యజమానికి కూడా యాజమాన్య హక్కుకి భంగం కలగకుండా ఆలోచన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు అటువంటి ఆలోచన జరగలేదు. మీరు ఎక్కడ కూడా రైతు భరోసా, అన్నదాత సుఖీభవ కౌలుదారులకు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఆ కార్డులు ఇస్తే మరి దాంట్లోకి వస్తాయనో ఏమో. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎరువు అసలు దొరకని సమస్యలోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కూడా దీని మీద వార్తలు వస్తున్నాయి. దీని మీద రైతుకు అవసరమైన వస్తువుని అవసరమైన టయానికి అందించడం ప్రభుత్వ బాధ్యత. సో కేంద్ర